స్వప్న స్వప్న వస్తున్నానుండండి. త్వరగా రావే, పెళ్లికి టైం అయిపోతుంది. ఇంకెంతసేపు స్నానం చేస్తావే? అబ్బా అయ్యిందే, వస్తున్నా. ఇంకా ఇది బయటికి రాలేదా? అది బాత్రూమ్కి వెళ్ళిందంటే దానికి ఒళ్ళే తెలీదే. స్వప్న స్వప్న, ఏంటి మీ గొడవ? ఆగండి. పెళ్లి మీ మావయ్య కూతురుదే, నీది కాదు. నాకు తెలుసులేవే. కూర్చోండి నాయన. అస్తినాథప్రబోధినీం శ్రీయం దేవీం తప్పయే శ్రీమాదేవీం జుషతాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామాభ్యాం. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. నమస్కారం అమ్మా. నమస్తే బాబు గారు. అబ్బాయి ఇంకా రాలేదు. బయలుదేరాడంట, వచ్చేస్తున్నాడు బాబు గారు. సరే సరే, తొందరగా రమ్మనండి, మొత్తానికి టైం అవుతుంది. ఇలా కూర్చోమ్మా. తపసోజాతో వనస్పతిస్తవ వృక్షోధవిద్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరయాశ్చ బాహ్య అలక్ష్మీ ఉపైతు మాం దేవసఖః కీర్తిస్తమణినా సహ ప్రాదుర్భూతో ఓస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమధ్యం. బాబు ఖాళీ, ఎక్కడి దాకా వచ్చావు? ముహూర్తానికి టైం అవుతుంది. డాడీ వచ్చేస్తున్నాను డాడీ, జస్ట్ 5 minutes. ఇదేదో స్ట్రీట్ ఫైట్ అంట, దానికి వెళ్దామే. రేపు వెళ్దాంలే, ఇప్పుడు సినిమాకి వెళ్దాం. కమ్. హలో, సినిమాలు ఎప్పుడూ ఉంటాయి. స్ట్రీట్ ఫైట్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉంటుంది. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. వెళ్దామే. అలాగా, అయితే వెళ్దాం పదండి. కీర్తికి ఫోన్ చేయవే, దానికి ఇలాంటి అవుట్డోర్ గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఏంటన్నయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మన ఇంటి పైకప్పు ఏ రేకులు తేద్దామా అని. ఇలాంటి సిచ్యువేషన్ లో డిమాండ్ తగ్గట్టు మాట్లాడాలి. నీ కంగారు ఎక్కువను, కామన్ సెన్స్ తక్కువను. ఇలా ఎంతకాలం బావ దగ్గర బానిసలా బతకాలి? బాబా రోజు రోజుకి ఇదికిపోతున్నాడు, మనం దిగజారిపోతున్నాం. అవునన్నయ్య, బావ పేరు చెప్పుకుని మనం చేసే అప్పులు కూడా కరోనా వైరస్ లా పెరిగిపోతున్నాయి. వాళ్ళు ఎక్కడొచ్చి నిజం చెప్తారని భయంగా కూడా ఉంది. వాళ్లే కనుకొచ్చి నిజాలు చెబితే మన బతుకులు. అయినా నాకెందుకులే అన్నయ్య, ఈ ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద ఉందంటాడు బావ. ఇంతకీ ఆడు బతికాడో చచ్చాడో ఎవ్వరికీ తెలియదు. నాకు తెలిసి మన బతుకులు ఇదే వద్దంది. అన్నయ్య, మా అందరిలోకంతా పెద్దవాడివి, పైగా మాకంటే దుర్మార్గుడివి. ఈ 500 కోట్లతో పాటు బావ ఆస్తి మొత్తం మన పేరు మీద వచ్చేటట్టు నువ్వు ప్లాన్ చేయి. ఒక మంచి ఐడియా. ఎప్పుడో తప్పిపోయిన బావ కొడుకు ప్లేస్ లోకి ఒకడిని సెటప్ చేద్దాం. వాడి ద్వారా ఈ ఆస్తిని కొట్టేద్దాం. ఐడియా బానే ఉంది, చాలా సినిమాల్లో వర్కౌట్ అయింది. అయినా మన మాటినే కూడా ఒకటి దొరకాలి కదా. దొరకదాడు, అందుకో కూడా ఉన్నాడు. వాడు ఎలాంటి వాటికైనా నకిలీ మనుషుల్ని సప్లై చేస్తాడు. ఓహో, వాడిని కలిసి మనకి కావాల్సిన వాడిని ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇంట్లోకి ఎంటర్ చేద్దాం. అయినా ఇవన్నీ అదండే. అమ్మా అమ్మా, ఏంటి డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేసిందంటమ్మా. వాడు నా తమ్ముడే. అవునా, కాసేపట్లో ఇంటికి వచ్చేస్తాడంటమ్మా. మాలుడు ఎక్కడ? డిఎన్ఏ ఓకే అయిందట్టుగా. వచ్చిన మాలుడేనా? వచ్చేసినట్టున్నారు. బాబు, తమ్ముడు, బాబు. కళ్యాణి, ఇష్టి గుమ్మడిగా తీసుకురా. వస్తున్నా అమ్మగారు. అగ్గిపెట్టి తీసుకురావే. అమ్మగారు అగ్గిపెట్టి. ఇరుగు
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి మీ మావయ్యల దిష్టి మీ అత్తయ్యల దిష్టి అన్ని నీ మీద నుంచి పోవాలయ్యా. థు, థు. ఒకసారి థూ అన్నానా? వీడి బిల్డప్లకే మనం తట్టుకోలేకపోతున్నాం, పైగా వ్రతాలను హారతులను. ఇందా బయటపడి. అలాగే అమ్మగారు. పార్వతి అబ్బాయిని లోనికి తీసుకెళ్లి మొత్తం వేషం మార్చేసేయి. అలాగేనండి. రా. పదమ్మా. అల్లుడు మీరు వెళ్ళనక్క, ఏర్పాట్లు చూడండి, మేము తీసుకొస్తాం కదా. సరేనా? ఒరే నువ్వు చాలా మారిపోయావురా. అవును, చిన్నప్పుడు పిల్ల జమీందార్లా ఉండేవాడు. చిన్నప్పుడేంటి ఎప్పుడు పిల్ల జమీందారే. ఆడు ఈడని ఆడేసుకుంటున్నారు, కత్తిలా ఉన్నారు. ఎవరి ఇల్లు? మా ముగ్గురు భార్యలు. మీ అత్తలయ్యా. అత్తలా మోడల్స్ అనుకున్నానులే. అలాగనే మేము కూడా మోసపోయాం. హాయ్ ఎంత అందంగా ఉన్నావో. బావా, ఎవరిల్లు? నీ మరదలు బాబు. అబ్బా, ఈ పక్క అత్తలు, ఈ పక్క మరదలు. బాబు, భలే సెటప్. ఆగు, ఆగు. ఏ వీడేంట్రా వరుసలు చెప్తే అల్లుకుపోతున్నాడు? వాడు అల్లుకుపోవట్లేదు, దున్నుకుపోతున్నాడు. అత్త పిలిచావా అల్లుడు? ఆ. నన్ను పిలిచావా అల్లుడు? మీ ఇద్దరిని కాదు, నన్ను కదా అల్లుడు. అటు కదమ్మా, ఇటు. దున్నుకుపోవడమో దున్నుకుపోవడం మనకు పనవడం ముఖ్యం. నాయన నువ్వు ఇటే ఉండు, ఇదే సేఫ్. డాడీ నాకు బాగా మీరు నోరు పోయండి. నేను వెళ్ళిపోతా అయితే. వద్దు వద్దు, కూర్చో కూర్చో. అత్తలు ఆగు, రావయ్యా బాబు. బాబు, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, రెస్ట్ తీసుకుందాం పద. పద, పద, పద. ఆ? ఎవడాడు? మా అదృష్టానికి పట్టిన దరిద్రం. ఆ? అబ్బా అదేనయ్యా మీ అక్క కాబోయే మొగుడు. అంటే బావగారు అన్నమాట. ఆ, దాని మీనింగ్ ఏంటో? మొత్తానికి సహకుటుంబ సహపరివారంగా మాయ చేసి మోసం చేశా. హాయ్ చేసిన వాళ్ళలో మన పెళ్ళాలు కూడా ఉన్నారు. అదే నా భయం. చాలు గాని మన పిల్లల సంగతి మనకు తెలుసు కదా. ఆ, భయపడాల్సింది వాడే, రక్షించాల్సింది కూడా వాడే. ముందుంటే చూడు, వేద్దాం. ఆ. బావా, ఇప్పుడు మీ ఆస్తి మొత్తానికి నేనే ఓనర్. ఇన్నాళ్ళకి నా కళ నెరవేరింది. నువ్వు సూపర్ అన్నయ్య. అన్నయ్య వాడు వస్తున్నాడు. రా అల్లుడు రా. అమ్మాయిలు ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఇబ్బందా? నో 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 నో, అద్భుతం, అమోఘం. మీ కూతుళ్ళ కోఆపరేషన్, మీ ఆపరేషన్ అద్రిపోయింది. ఇలాంటి ప్రోగ్రామ్ రోజు పెట్టియచ్చుగా. రోజు అంటే కష్టంగా నెలడు, డే బై డే అయితే బెటర్. అయితే డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ కమ్. నన్నే డ్రాప్ చేస్తారట్రా? మీ పని చెప్తా. అన్నయ్య, పేపర్ చూడు. ఓ, నా సంతకం పెట్టాడు. నీ సంతకమే కాదు, నాది ఈడిది కూడా పెట్టేశాడు. ఓ, నేను ఆ రోజే చెప్పా, ఈడితో మనకి వర్కౌట్ కాదని. చూడు, ఇప్పుడు ఏకులా వచ్చి మేకే కూర్చున్నాడు. ఆమెకుని ఎలా పీకేయాలో నాకు తెలుసు. ఆడి స్పీడ్ చూస్తుంటే మనం బీకడం కాదు, ఆడే మనల్ని బీకేలా ఉన్నాడు. Hey, shut up. చూస్తా వీడి సంగతి ఏమిటో తెలుస్తా. నువ్వా? నువ్వా? ఏంటే వాడు నీకు ముందే తెలుసా? అబ్బే, నువ్వేనా అనబోయి నువ్వా అన్నానత్తయ్య. ఏరా, నువ్వు స్వప్నాన్ని ముందే చూసావా? లేమ్మా, నువ్వేనా అనబోయి నువ్వా అన్న, అంతేగా? అంతే అత్తయ్య. అంతేనా? మీకు పాత కనెక్షన్లు ఏమైనా ఉన్నాయేమో అనుకున్నాను. ఆయన నాకెందుకులే అమ్మా. ఇదొకటి. ఏంట్రా తమ్ముడు, గుర్తుపట్టలేదా? మన పెద్ద మావయ్య కూతురు స్వప్నారా? స్వప్న? తమ్ముడు, స్వప్న నీ కోసం ఎంత కలవరిస్తోందో తెలుసా? నిజమా? మేం మాత్రం కలవరించట్లేదా? ఇలా అందరూ వరుసగా ఒకేసారి కలవరించకండి అమ్మా. బావ పట్టు పెడితే ఒళ్ళు పులిసిపోద్ది. ఆయన నాకెందుకులేండి అమ్మా. నువ్వు నోరు ముయ్యవే. వీళ్ళ మాటలేం పట్టించుకోగాని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యారా? అత్తయ్య అత్తయ్య, నేను బావతో మాట్లాడేసి వస్తాను. దీనికి ఎప్పుడు కంగారే. నీ పెళ్లి, తమ్ముడి పెళ్లి ఒకేసారి చేస్తాం, సరేనా? ఓ అమ్మా. అమ్మయ్యా, జిందగీ దిందాస్.
ఎవరు నువ్వు? చెప్పారుగా నీ బావనని. Shut up! నువ్వొక బజార్ రౌడీవి. రౌడీ మామూలు వసూలు చేసుకుంటూ బతికే ఒక క్రిమినల్వి. నువ్వు మా బావేంటి? నువ్వొక రౌడీ షీటర్ అని తెలియక మా అత్తయ్య మావయ్య నువ్వే వాళ్ళ కొడుకువని మురిసిపోతున్నారు. నువ్వేమో వాళ్ళిద్దరిని మోసం చేస్తున్నావు. నువ్వు వాళ్ళ కోసం రాలేదు, ఆస్తి దోచుకోవడానికి వచ్చావు. హౌ డేర్ యూ! ఎస్, డబ్బు కోసమే వచ్చా. పిచ్చిదేనా? రౌడీలకు రామాయణం చెప్తే రావణాసురుని ఫాలో అవుతారు గాని రాముని కాదు. ఇప్పుడు ఈ మోసం వల్ల నాకు నీకు లాక్పడింది. ఇప్పుడు నువ్వు నా మరదలివి, నేను నీ బావని. మరదలు పిల్ల అనుస్తా, నీ పొగరనుస్తా.